మీడియాలో మీరు చూసుంటారు ఈ రకరకాల అయితే కామెంట్లు ఇక్కడ పెడుతున్నారు. మీరు ఒక అంశాన్ని గమనించండి వాసుదేవన్ గారు. తెలుగుదేశం పార్టీ కేడరు లీడర్ల మధ్య పెద్ద అగాధం అనేది ఏర్పడిందండి. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాళ్ళు కూడా భవిష్యత్తులో ఎలా సరిదిద్దుకుంటారనేది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఎంత పెద్ద అగాధం అని అంటే, మొన్న జీవీ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని తిట్టకుండా వాళ్ళ కేడరే తిట్టారు. అదేవిధంగా వర్మకి ఎప్పుడైతే ఎమ్మెల్సీ రాలేదో వర్మను ఓన్ చేసుకొని వీళ్ళు నాయకులను తిడుతున్నారు. ఇప్పుడు వర్మకి ఏం సమస్య లేదు. వర్మ ఏమి ఇప్పుడు కూడా ఇప్పుడు నాగేంద్ర బాబు మాట్లాడిన దాని మీద అందరూ ఏమంటున్నారు, వర్మ గురించే మాట్లాడారని అంటున్నారు. ఇప్పుడు వర్మకి లేని సమస్య. వర్మ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాడా? నా గురించి ఎందుకు మాట్లాడతారని మీరు, నేను కూడా పనిచేశాను నా వల్ల గెలిచారని ఏమన్నా వర్మ అంటున్నాడా? వర్మకు లేని సమస్య వైసీపీ వాళ్ళకోలే తెలుగుదేశం కేడర్కు ఎందుకు, కేడర్కి వాళ్ళు మాత్రం ఆ విధంగా ఓన్ చేసుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే ఇక్కడ తెలుగుదేశం కేడర్కు ఉండేటువంటి అసంతృప్తి, స్వతహాగా వాళ్ళలో ఉండేటువంటి అసంతృప్తిని ఈ విధంగా వర్మ రూపంలోను, జీవీ రెడ్డి రూపంలోను, ఇతర రూపంలో దాన్ని ఓన్ చేసుకొని నాయకత్వాన్ని తిట్టేటువంటి ధోరణి పెరిగిపోతుంది. ఈ విధమైనటువంటి ధోరణి వల్ల తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో నష్టం జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. దాన్ని వాళ్ళు ఎలా అధిగమిస్తారు ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి భవిష్యత్తు రాజకీయాలు ఏంటి, వ్యవహారం ఏంది అనేటువంటి విషయాల్లో పెద్ద విషయాలు ఏమీ లేవు. కానీ భవిష్యత్తు రాజకీయాలు ఇప్పుడు ఆయన తమిళనాడు రాజకీయాలని కదిలించారు. అదేవిధంగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మొత్తంలో కూడా మేము వెళ్తాము, విస్తరిస్తాము అనేటువంటి బంగ్లాదేశాకే వెళ్ళారండి ఆయన. ఎక్కడ దాకా పాకిస్తాన్ నుంచి అన్నిటికీ వెళ్ళారు. అయితే తెలంగాణకు కూడా వెళ్ళారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ గురించి కూడా ఎక్కువ మాట్లాడారు. తప్పేం కాదు. ఎందుకోసమనంటే వాళ్ళది 2014లో పార్టీ ప్రారంభమైంది. అప్పుడు పోటీ చేయలేదు. 19లో పోటీ చేశారు. ఆ రోజున ఒంటరిగా వెళ్ళటం అనేది ఇబ్బంది అయింది. తర్వాత 24లో సక్సెస్ చూశారు. అంటే ఈ జర్నీలో నెక్స్ట్ ఏంటి అని అంటే సౌత్ ఇండియా టార్గెట్. గతంలో ఏదైతే మనం అనుకున్నామో అనేక సందర్భాల్లో డిస్కస్ చేసాం. బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ లో భాగంగా బీజేపీ ఎందుకు అని అంటే వాళ్ళ మిత్ర పార్టీ కాబట్టి వాళ్ళ రోడ్ మ్యాప్ అడిగారు పవన్ కళ్యాణ్, వాళ్ళు రోడ్ మ్యాప్ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఏంటి అని అంటే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి వాళ్ళకు కావలసినటువంటి హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా పనిచేసి అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకుల మీద, ఇప్పుడు డిఎంకే మీద ఎందుకు కాలు దువ్వారు పవన్ కళ్యాణ్? అక్కడికి వెళ్ళేమన్నా ఈయన జనసేన పార్టీ తరఫున రాజకీయం చేస్తారా? చేసేమన్నా అక్కడ ఏమైనా సీట్లు సాధిస్తారా? అక్కడ ఏంటి అని అంటే బీజేపీ ఎజెండాకు అనుగుణంగా మాట్లాడటం, డిఎంకే విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, హిందీ భాషకు సంబంధించిన అంశాల మీద మాట్లాడటం. ఆ అంశము ఇటు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళ, అదే విధంగా డిఎంకే కూడా రెస్పాండ్ అయింది. డిఎంకే కూడా వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది పవన్ కళ్యాణ్ కోరుకున్నటువంటి అంశం. అంటే హిందీ భాష కానివ్వండి, లేకపోతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యానికి సంబంధించినటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ వైఖరి కానివ్వండి, గతంలో వైఖరిని ఇప్పుడు మార్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో మొత్తం మిగతా రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చిరంజీవి విషయానికి వచ్చేసరికల్లా, చిరంజీవి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయన పిఆర్పిని అప్పుడు ప్రారంభించడం, ఆ రోజున పిఆర్పిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. యువరాజ్యంలో పిఆర్పి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, ఆ కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో అంటే పూర్తి స్థాయిలో పార్టీని కొనసాగించలేనటువంటి పరిస్థితి అనేటువంటిది చిరంజీవికి ఎదురైనటువంటి అనుభవం. అంటే రాజకీయాల్లో ఒక రకంగా ఫెయిల్ అయినట్లు, అంటే సక్సెస్ కాలేదు. దీన్ని బట్టి సక్సెస్ అవుతున్నటువంటి తన తమ్ముడు అంటే ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ని కొడుకులాగా భావించేటువంటి విధానం మనం కూడా గతంలో చాలా సందర్భాలు చూసాం. కాబట్టి తన కొడుకు లాంటి తమ్ముడు రాజకీయాల్లో తను ఫెయిల్ అయినటువంటి జోనర్లో ఎదుగుతున్నటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా ఆనందమే వస్తుంది. అదే ఆనందాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికైనా కుటుంబ సభ్యులకు ఆనందం ఉంటది కదా ఖచ్చితంగా, అదే ఆయన వ్యక్తం చేశారు. అది వాళ్ళ కుటుంబం మధ్య ఉండేటువంటి అనుబంధానికి అది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక బండ్ల గణేష్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ మాట్లాడేటువంటి మాటలు నాకు తెలిసి బండ్ల గణేష్ ఏ పార్టీలో ఉన్నాడో మరి నాకైతే ఐడియా లేదు. గతంలో ఏదో బ్లేడ్ పెట్టి కోసుకుంటా అనుకున్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నాడు, తెలంగాణ కాంగ్రెస్ లోనే ఎక్కడో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మెగా ఫ్యామిలీకి లాయలిస్ట్ ఆయన. ఒకప్పుడు అండి, ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. అది వ్యక్తులు కూడా అంతే. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఆయన ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు
బొత్స సత్యనారాయణకి ఆయన బినామీ అండి, ఒక నిర్మాతగా ఉండేటువంటి వ్యవహారము. దాంతో కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్తోనో లేకపోతే మిగతా వాళ్ళతోనో కొన్ని సినిమాలు ఆయన నిర్మాతగానో సహ నిర్మాతగానో వ్యవహరించినటువంటి సందర్భము. అలాగా వాళ్ళతో కొనసాగారు. కొన్ని సందర్భాల్లో విభేదించినటువంటి విషయాలు కూడా ఉండి ఉండొచ్చు. అందుకని ఇప్పుడు వీళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడితే కొంత జనం మీడియా కూడా అది హాట్ టాపిక్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ఎవరి పేరు పెట్టలేదు, నాగేంద్ర బాబు గురించి మాట్లాడలేదు. అసలు నాగేంద్ర బాబు అంటే చూసే ఉంటారు మీరు, ఆయన జీవితంలో ఎవరైనా నీకు సహాయం చేస్తే దాన్ని రాయిపై చెక్కించుకున్నట్టు గుర్తుంచుకో, కానీ నువ్వెవరైనా సహాయం అయితే దాన్ని నీటిపై రాసినట్టు మర్చిపో. నిజమైన మంచితనం అంటే మళ్ళీ ఏమీ ఆశించకుండా చేయటం. ఇప్పుడు ఒకటండి పవన్, ఇప్పుడు నాగేంద్ర బాబు ఆ రోజున ఆవిర్భావ సభలో చెప్పినటువంటి అంశం ఏంటి? పిఠాపురం ప్రజలు, జన సైనికులు వీళ్ళందరూ కలిసి పని చేస్తేనే పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఎవరు వల్ల గెలిచారు అనుకుంటే వాళ్ళ కర్మని అన్నాడు. అది వాళ్ళ పార్టీ యొక్క వైఖరి, వాళ్ళ యొక్క ఆలోచన. అది ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది, అదే విధంగా బీజేపీకి వర్తిస్తుంది, సపోజ్ వర్మకు కూడా వర్తిస్తుంది. అసలు వర్మ ఇంతవరకు మాట్లాడలేదండి. తెలుగుదేశం పార్టీ మాట్లాడాడు దీని మీద మాట్లాడాడు. అంటే లిమిటెడ్ మీడియా తోటి మాట్లాడి ఆయన దీన్ని దాటవేశాడు. ఏంటి మా ఇద్దరి మధ్య అదే వర్మక లేని సమస్య. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ రానప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆయన ఏం విమర్శలు చేయలేదు. మాకు పార్టీ మీద గౌరవం ఉంది, చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఉంది, నాకు గౌరవం ఇస్తారు, ఏదో ఇస్తారనేది చెబుతున్నాడు. అసలు వర్మక లేని సమస్య. వర్మ గురించి మొత్తం అందరూ కూడా పాకులాడిపోయి గందరగోళంగా ఆ తెలుగుదేశం పార్టీ కేడర్ మాట్లాడొచ్చు. ఎందుకు అని అంటే, అరే మాకు పనిచేసినటువంటి వాడికి ఏమీ రాలేదు, చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, అదే విధంగా నారా లోకేష్ అన్యాయం చేస్తున్నాడు, ఇవి జనసేన వాళ్ళు అడ్డుపడుతున్నారు, వాళ్ళ ఫీలింగ్ అయితే అవ్వచ్చు. కానీ అసలు మొత్తం మీడియా అంతా కూడా అసలు వర్మ అంటే వర్మ నేనంటాను 33 మందికి హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీలు ఇస్తాను మొన్న ఎన్నికల సమయంలో. ఎందుకంటే 3 పార్టీలు పోటీ చేసినప్పుడు త్యాగం చేసిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీలు ఇస్తాను ప్రతి వాళ్ళకి పేరున హామీ ఇచ్చాడు. బహిరంగ సభల్లోనే హామీ ఇచ్చాడు. ఇవ్వటానికి ఆయన దగ్గర ఉండాలి కదా ఎమ్మెల్సీలు. 1 by 1 వచ్చేటప్పుడు ఇస్తాడు, లేకపోతే ఇవ్వకపోతే ఆయన సర్ది చెప్పుకుంటాడు, అది ఆయన బాధ. ఇవ్వకపోతే వాళ్ళు వ్యతిరేకించాలి, వర్మ వ్యతిరేకించాలి. ఆయన ఉంటాడా పోతాడా ఆ పార్టీలో, వర్మకి సంబంధించినటువంటి బాధ. ఇప్పుడు ఆయనకి లేనటువంటి బాధ మిగతా వాళ్ళకి ఎందుకు అవసరం లేదు అనేటువంటిది. ఒకటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంత పెద్ద క్యాడర్ లో వచ్చినటువంటి పెద్ద కుదుపండి ఇది. ఎందుకు అని అంటే, ఏం కుదుపు అని అంటే, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టాను అని పవన్ కళ్యాణ్ అన్న తర్వాత ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, తర్వాత మళ్ళీ అంబటి రాంబాబు గారు ఏమన్నారు కూడా చూద్దాం. ఒకసారి ముందర పవన్ కళ్యాణ్ గారు మాట్లాడని చూద్దాం. ఇది మనం 11వ సంవత్సరం వారు 11కి అంకితం చేశాం. నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఎవరు కదా. ఇది మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం, మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం నిలబడ్డ ప్రజలు కానీ లేదు రాజకీయ విశ్లేషకులు కానీ ఈ జయకేతంలో ఏ సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి చంద్రబాబు నాయుడు గారు లేదో పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. నిన్న సభ జరిగింది, జనం సహజంగానే బాగానే వచ్చారు. చివరిదాకా ఉండలేదు, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 8:45 నిమిషాలకు ఎప్పటికో ప్రారంభించి 10 దాకా తన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఆ ఉపన్యాసం లేదా నేను చాలా ఆతృతగా రేపు అంటే ఇవాళ ఎంతో కొంత స్పందించాల్సి ఉంటుంది అపోజిషన్ లో ఉన్నటువంటి మేమని చాలా ఆసక్తిగా చూసి